హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొటికి పద్మజ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింపుల్గా 2 వేస్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టమోటో పీసెస్, తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్, కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా మిరియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఎగ్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కలపడం ఈ మసాలా అంతా సరిగా పట్టదు. సో అందుకని ముందుగా మనము ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని పగలగొట్టుకొని ఇందులోకి మనము యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ యూజ్ చేస్తున్నాను. చూసారు అంత అలా ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ హీట్ చేసుకొని అందులో బటర్ వేసుకొని మనము బ్రెడ్ పీసెస్ని, ఇక్కడ మనం చేస్తున్నది బ్రెడ్ ఆమ్లెట్ కాబట్టి బ్రెడ్ పీసెస్ని బోత్ సైడ్స్ అంటే రెండు వైపులా ఈ బటర్తో బాగా మనము రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మొదటి పద్ధతి మెథడ్ 1 చూద్దాం. మనము పాన్ని హీట్ చేసుకొని ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని ఇలా ఎగ్ మిక్స్లో ఇలా మిక్స్ చేసుకొని అటు ఇటు తిప్పుకొని మనము పాన్ మీద పెట్టుకోవాలి. తర్వాత పైన కొద్దిగా తీసుకొని ఇలా ఎగ్ మిక్స్ని మనం యాడ్ చేసుకున్నట్టయితే ఇది బ్రెడ్ ఆమ్లెట్ గాను మనం టేస్ట్ అయితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తింటుంటాం కదా బేకరీస్లో బ్రెడ్ రోస్ట్ అని. సో ఆ టెక్స్చరు, ఆ కలరు, ఆ ఫార్మాట్లో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని. అంతే, ఇలా రెండు వైపులా కాల్చుకొని మనము ప్లేట్లోకి తీసుకోవడం. అదే పద్ధతిలో ఇంకొక బ్రెడ్ పీసెస్ని కూడా మనము ఇలా ఎగ్ మిక్స్లో మిక్స్ చేసుకొని పెనం మీద వేసుకొని పైన ఇలా మనము కొద్దిగా ఎగ్ మిక్స్ని వేసుకున్నామంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత టమోటోలు బాగా టేస్టీగా ఉంటుంది ఈ ఆమ్లెట్. అంతే, చూసారా? ఇప్పుడు రెండో పద్ధతి మెథడ్ 2 ఏంటో చూద్దాం. ముందుగా పాన్ మీద ఆయిల్ పోసుకొని ఇలా ఎగ్ మిక్స్ని అంతా మనము యాడ్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ని మధ్యలో పెట్టి కొద్దిగా అలా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఎగ్ మిక్స్ అంతా ఈ బ్రెడ్కి పడుతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని స్లోగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా మడుపుకోవాలి. ఇలా మడుపుకొని మనము అటువైపు టర్న్ చేసుకోవాలి. అలా రెండు వైపులా కాల్చుకుంటే రెండో పద్ధతిలో కూడా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. అంతే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో బ్రెడ్ ఆమ్లెట్ 2 వేస్లో ఎలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.